అందరూ చాలా ఇష్టపడి తినే తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. ఇందులోనే పల్లీలు ఇలా నల్లగొట్టుకొని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఒక స్పూన్ కారం పొడి కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అయితే ఎక్కువగానే ఉండాలి. పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నువ్వులు తినే వాళ్ళైతే కొంచెం నువ్వులు కూడా వేసుకోండి. జీలకర్ర కూడా వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. దీంతో టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ పోసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకొని గిన్నె మొత్తం ఇలా ప్రెస్ చేయాలి. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకోవాలి. మధ్యలో హోల్స్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ పైన ఉడికించండి. ఇలా ఉడికినాక ఒక చాకుతో చుట్టూ తిప్పుకుంటూ ఇలా కట్ చేసుకోండి. గిన్నె షేప్ లో వస్తుంది సర్వపిండి. ఇంతే అండి, సర్వపిండి రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.